హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో పెన్షన్ల పంపిణీ అనేది రేపు ఉదయం 6 గంటల నుంచి అయితే ప్రారంభించబోతుంది గవర్నమెంట్. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు అధికారుల ద్వారా అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుందన్నమాట. మార్చి నెలకు సంబంధించినటువంటి పెన్షన్లు అనేవి ఒకరోజు ముందుగానే ఇవ్వబోతున్నారు. ఈ మార్చి నెలలో ఇవ్వబోతున్నటువంటి ఈ యొక్క పెన్షన్లలో 8,977 మంది లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు అనేటివి శాంక్షన్ అయినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు అయితే చెప్పారనమాట. సో దాదాపు ఈ మార్చి నెలలో 62,76,322 మందికి పెన్షన్లు అనేటివి శాంక్షన్ అయినాయి. ఇందులో కొత్త పెన్షన్లు వచ్చేసి 8,977 ఉండగా రాష్ట్ర ప్రభుత్వము 2,725 కోట్లు అయితే స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సిబ్బంది ద్వారా పెన్షన్ ద్వారా అమౌంట్ అనేది ప్రజలకైతే పెన్షన్ లబ్ధిదారులకైతే అందించబోతుందండి. మార్చి 1వ తేదీన సెలవు అనేది రావడం జరిగిందనమాట. ఈ మార్చి 1వ తేదీన సెలవు ఉంది కాబట్టి ఒకరోజు ముందుగానే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఫిబ్రవరి 28వ తేదీన చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా సరే ఫిబ్రవరి 28వ తేదీన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది మిస్ అయినట్లయితే, అంటే తీసుకోవడం మిస్ అయినట్లయితే డిస్ట్రిబ్యూషన్లో భాగంగా మీరు తిరిగి మార్చి 2వ తేదీన పెన్షన్ అనేది పొందవచ్చు. మార్చి 2వ తేదీ వరకు అవకాశం అయితే ఇచ్చారనమాట. అంటే సోమవారం వరకు అయితే అవకాశం ఇచ్చారు. సోమవారం లోపల మీరు పెన్షన్ అమౌంట్ అనేది తీసుకోవచ్చు అనమాట. అలానే ముఖ్యంగా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు మరొక సమాచారాన్ని అయితే అందించారండి. ముఖ్యంగా సామాజిక భద్రత పింఛన్లు తీసుకుంటున్నటువంటి వారిలో అనర్హులు కనుక ఉండినట్లయితే ఈ అనర్హులకు సంబంధించి రద్దు నోటీసులు అనేవి ఇస్తామని చెప్తున్నారనమాట. తక్షణమే రద్దు చేసే అవకాశాన్ని కూడా కలెక్టర్లకు అయితే ఆదేశాలు అయితే ఉన్నట్లు సమాచారాన్ని అయితే అందించారు అసెంబ్లీలో. అనర్హులు ఉంటే కలెక్టర్లకు ఫిర్యాదులు చేయవచ్చని, విచారణలో నిజమని తేలితే అటువంటి వారిని తొలగించేలా కలెక్టర్లకు అధికారులు ఇచ్చున్నామని చెప్పి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు అయితే చెప్పారండి. అనర్హులకు పింఛన్లు ఇవ్వడం తప్పని కూడా ఆ అసెంబ్లీలోనే సభాపతి అయ్యన్న పాత్రుడు కూడా చెప్పారనమాట. పింఛన్లు ఇవ్వాలనేది ప్రభుత్వం పాలసీ ఓకే, కానీ అనర్హులకు పింఛన్లు ఇవ్వడం తప్పు. అనర్హులు ఎక్కడెక్కడ ఉన్నారో మీ అందరికీ కూడా తెలుసు అని చెప్పి ఎమ్మెల్యేలు కూడా ఉద్దేశించి అయితే అడిగారనమాట. అటువంటి వారిని తొలగించేయండి అని చెప్పి అక్కడ అసెంబ్లీలో కూడా చెప్పారు. కాబట్టి అనర్హులకు సంబంధించి రద్దు నోటీసులు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట ఈ మార్చి నెలలో. ఫ్రెండ్స్, మీకు ఈ విధంగా డైలీ కూడా ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం ద్వారా నలుగురికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుందండి. ఓకేనా? నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క రద్దు కాబడినటువంటి పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వము అప్పీల్ నోటీసులు అనేటివి స్వీకరించిందనమాట. ఎవరైతే అప్పీల్ చేసుకుని ఉన్నారో వారికి కూడా ఫైనల్ డెసిషన్ అనేది క్లియర్ చేయబోతుంది గవర్నమెంట్. మార్చి నెలలో అయితే క్లియర్ నోటీసులు అనేవి వస్తాయన్నమాట. ఈ క్లియర్ నోటీసులు అనేవి ఫైనల్ నోటీసులకి అయితే చెప్పవచ్చు. ఈ ఫైనల్ నోటీస్లో మీకు పెన్షన్ కొనసాగించబడుతుందా లేకపోతే రిమూవ్ చేసేస్తారా అని చెప్పి ఫైనల్ డెసిషన్ అనేది గవర్నమెంట్ అయితే తీసుకోబోతుంది. ఎవరైతే అప్పీల్ చేయబడి ఉన్నారో వారికి సంబంధించి అయితే పెన్షన్లు కొంతమందికి నిలుపుదల చేస్తారు, కొంతమందికి కంటిన్యూ అయితే చేస్తారనమాట. అదేవిధంగా ఈ అప్పీల్ చేయబడినటువంటి పెన్షన్లకు సంబంధించి మార్చి నెలలో కూడా పెన్షన్లు అనేటివి యాడ్ అయి ఉన్నాయి. మార్చి నెలలో కూడా పెన్షన్స్ అనేటివి వచ్చాయన్నమాట వాళ్ళకి. పెన్షన్ అమౌంట్ అయితే వస్తుంది. అయితే ఫైనల్ డెసిషన్ అనేది, ఫైనల్ రిజల్ట్ అనేది ఈ యొక్క అప్పీల్ చేయబడినటువంటి నోటీస్ సంబంధించి మాత్రము మార్చి నెలలోనే ఇవ్వబోతున్నారు. దాన్ని బట్టి మీకు ఏప్రిల్ నెలలో పెన్షన్ వస్తుందా లేదా అనేది ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. ఇవండి ఫ్రెండ్స్, ప్రస్తుతానికి పెన్షన్లకు సంబంధించి ఉన్నటువంటి తాజా సమాచారం అయితే ఈ విధంగా ఉండగా, చాలామంది కూడా ఇంకా కూడా కొత్త పెన్షన్లకు సంబంధించి అయితే అడుగుతున్నారు. కొత్త పెన్షన్లకు సంబంధించి ఎలాంటి సమాచారము లేదు. ఓకేనా? కొత్త పెన్షన్లకు సంబంధించి సమాచారం వచ్చినట్లయితే మీరు నా ఛానల్ నుంచే కాదు, వివిధ రకాల ఛానల్స్ నుంచి అయితే ఖచ్చితంగా సమాచారాన్ని తెలుసుకుంటారు. ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. కొత్త పెన్షన్లు వస్తున్నాయి. కొత్త పెన్షన్లు 50 సంవత్సరాలవి, వితంతువుల పెన్షన్లు ఇస్తున్నారు. అదేవిధంగా దివ్యాంగులకు, వికలాంగులకు సంబంధించి 50 సంవత్సరాల పెన్షన్స్, ఇలా చాలా న్యూసెస్ అనేవి ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా వాస్తవమైనటువంటి సమాచారం అయితే లేదనమాట. రీసెంట్గా ఈ యొక్క పెన్షన్కి సంబంధించి అంటే అప్లికేషన్ ఫామ్ కూడా రిలీజ్ అయిందని చెప్పి ఒక న్యూస్ అయితే వచ్చింది. అప్లికేషన్ నిజమైనప్పటికీ కాకపోతే అది అందుబాటులో లేదు. ఎందుకంటే ఇక్కడ కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వము ఎలాంటి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు, అదేవిధంగా ఇవ్వలేదు కూడా, అదేవిధంగా ప్రొసీడింగ్స్లోకి కూడా తీసుకురాలేదు. కాబట్టి ఆ అప్లికేషన్ ఒత్తి అప్లికేషన్గానే చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి అప్లికేషన్ ప్రాసెస్ కూడా జరగడం లేదు. ఈ విషయాన్ని కూడా నేను మీకు ఒకసారి తెలియజేస్తున్నాను.
సో ఇవన్నీ ఇలా ఉండగా దివ్యాంగులు వికలాంగులకు సంబంధించి మాత్రము ఒక గుడ్ న్యూస్ అయితే ప్రభుత్వం చెప్పిందండి. ఇంద్రధనుస్సు అనే పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పించబోతున్నారు. దివ్యాంగులు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారు ఇక మీదట ఏదైనా ప్రయాణాలు చేయాలనుకున్న దూర ప్రయాణాలకు లేదా మెడికల్ సర్వీసుల కొరకు లేదా ఉద్యోగులు దివ్యాంగులు ఆఫీసులకు వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్ వెళ్ళాలనుకున్న సో వీరందరికీ సంబంధించి కూడా ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పించబోతున్నారు. యాక్చువల్గా లేడీస్ వరకే ఇప్పుడు వరకు ఉచిత బస్సు అనేది ఉండింది. ఇప్పుడు మగవారికి కూడా ఈ దివ్యాంగులు వికలాంగులకు సోదరులకు సంబంధించి మాత్రము ఈ యొక్క ఫ్రీ బస్సు సౌకర్యం అనేది ఉంటుందన్నమాట. ఇవి కూడా మార్చి నెల నుంచి అయితే సో గ్రీన్ సిగ్నల్ అనేది ఆమోద ముద్దతో జీవో అనేది పాస్ కాబోతుంది అనమాట. అసెంబ్లీలో మాత్రము ఆమోదం అయితే తెలిపింది. సో అసెంబ్లీ ఎమ్మెల్యే యొక్క సాక్షిగా అయితే వచ్చిందనమాట న్యూస్ అనేది. సో అయితే ఇక్కడ ఈ ఆర్టీసీ బస్సుల్లో కూడా ఎవరెవరికి ఫ్రీ ఇస్తున్నారంటే సో ఈ యొక్క దివ్యాంగుల వికలాంగులకు సంబంధించి కూడా కొన్ని బస్సులకు మాత్రమే ప్రియారిటీ ఇచ్చారనమాట. ఆ బస్సుల్లో మాత్రమే ఉచితంగా ప్రయాణం అనేది ఉంటుంది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో పూర్తిగా మీరు ఫ్రీగా అయితే ప్రయాణించవచ్చు అనమాట. నెక్స్ట్ ముఖ్యంగా నాన్ స్టాప్ బస్సులలో, అంతర్రాష్ట్ర బస్సులలో, సప్తగిరి ఎక్స్ప్రెస్లలో, అల్ట్రా డీలక్స్లలో మాత్రము 50% ఛార్జ్ అనేది పే చేయాలన్నమాట. అంటే 50% అమౌంట్ అనేది మీరు కట్టుకోవాలి. ఇప్పుడు ₹100 అక్కడ ఛార్జెస్ అని ఉండే అనుకోండి, అందులో ₹50 మీరు కట్టుకోవాలి. ₹50 రాయితీ అనేది ఉంటుంది, సబ్సిడీ అయితే ఉంటుందన్నమాట మీకు. సో ఈ విధంగా దివ్యాంగులకు సంబంధించి మాత్రము ఆర్టీసీ గుడ్ న్యూస్ అనేది ప్రకటించింది. ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పించబోతున్నారనమాట. సో ఫ్రెండ్స్, ఇవి పెన్షన్లకు సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. ఈ మార్చి నెల పెన్షన్లలో కొత్త పెన్షన్లు కూడా యాడ్ అయినాయి స్పోర్ట్స్ కేటగిరీ కింద. సో ఈ నెలలో కూడా అంటే మనకు మార్చి నెలలో కూడా స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్లు అనేవి తీసుకుంటారనమాట. ఈ పెన్షన్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది ఇప్పటికే చాలాసార్లు కూడా చెప్పాను మన ఛానల్లో. వివిధ రకాల ఛానల్స్లో కూడా ఉన్నాయండి వీడియోస్, మీరు చూడండి. స్పోర్ట్స్ కేటగిరీ కింద ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వారు తప్పనిసరిగా దరఖాస్తులు అనేవి పెట్టుకోండి. స్పోర్ట్స్ కేటగిరీ కింద వచ్చేటువంటి పెన్షన్లకు ఆల్రెడీ భర్త పెన్షన్ అనేది పొందుతూ ఉండినట్లయితే, ఆయన చనిపోయినట్లయితే వారి భార్యకి ఇచ్చేటువంటి పెన్షన్ని స్పోర్ట్స్ కేటగిరీ పెన్షన్ అంటారనమాట. ఈ కేటగిరీ పెన్షన్లు అనేవి మనకు 2025 నుంచే ఉన్నాయన్నమాట. సో నవంబర్ నుంచి అయితే అమల్లోకి అయితే తీసుకొచ్చారు. సో కాబట్టి ఈ పెన్షన్లు అనేవి ఉన్నాయి. మీరు ఈ పెన్షన్కి ఎలిజిబుల్ అయితే దరఖాస్తులు చేసుకోవచ్చు. ప్రతి నెల కూడా జరుగుతున్నాయి. ఓకేనా? సో త్వరలో మీకు పెన్షన్లకు సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అయితే వస్తాను. కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్తో. తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది ఇస్తున్నాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.